క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ IVF సెంటర్, మంగళగిరి. సో క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే ఎగ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ ఎంబ్రియోస్ని కానీ మనం ఫ్రీజ్ చేసి స్టోర్ చేయడాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు. ఇది ఎగ్స్ కోసం ఎప్పుడు చేస్తాము, స్పర్మ్స్ కోసం ఎప్పుడు చేస్తామో తెలుసుకుంటాం. సో ఆడవాళ్ళలో ఎగ్స్ ఎప్పుడు మనం ప్రిజర్వ్ చేస్తాము అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్. బాడీలో మనకి ఏదైనా క్యాన్సర్ వచ్చినా, ఎటువంటి క్యాన్సర్ వచ్చినా, ఇన్ కేస్ వాళ్ళు కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ అండర్గో అవ్వాల్సిన అవసరం ఉంటే గనక వాళ్ళల్లో ఈ కీమో అండ్ రేడియేషన్ వల్ల ఓవరీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ద ట్రీట్మెంట్ మనం ఏంటంటే ఎగ్స్ని తీసి ప్రిజర్వ్ చేస్తాం అనమాట ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం. రెండవది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అంటే కొంతమందికి కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి అనమాట. వీళ్ళల్లో కూడా లైక్ SLE కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వాళ్ళలో కూడా ట్రీట్మెంట్ వల్ల, ఫర్దర్ ట్రీట్మెంట్ వల్ల ఓవరీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో కూడా ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మూడవది వచ్చేసి జెనెటిక్ డిజార్డర్స్. కొంతమందికి జెనెటిక్ డిజార్డర్స్ లైక్ టర్నర్ సిండ్రోమ్ ఎక్సెట్రా వల్ల ఏంటంటే వీళ్ళల్లో ప్రిమేచ్యూర్గా ఓవరీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో కూడా మనం ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వేరియస్ అదర్ రీజన్స్ ఫర్ ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, అంటే ముందుగా ఓవరీస్ ఏమైనా ఫెయిల్ అవుతాయి అనే ఒక డౌట్ ఉన్నప్పుడు కూడా మనం ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇది యూజువల్గా ఎవరిలో ఉంటుందంటే బాగా ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిన వాళ్ళల్లో, అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ మెనోపాజ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎగ్ రిజర్వ్ అనేది అర్లీగా తగ్గిపోయి ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో కూడా మనం ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. తర్వాత IVF చేసేటప్పుడు ఆ రోజు ఎగ్ పికప్ చేసిన రోజున ఇన్ కేస్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల హస్బెండ్ రాలేకపోయినా ఆర్ ముందుగా ఒక ఫ్రోజన్ శాంపిల్ మన దగ్గర ఉండకపోయినా, ఆ రోజు ఆయన ఒకవేళ శాంపిల్ ఇవ్వలేకపోయినా కూడా ఆ రోజున ఎగ్స్ ని మనం వేస్ట్ చేయకోకుండా క్రయో ప్రిజర్వేషన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొకటి బాగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిన వాళ్ళలో కూడా ఈ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్స్. సో స్పర్మ్స్ ఎవరిలో ప్రిజర్వ్ చేసుకుంటాం ఆర్ ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి సేమ్ లైక్ ఎగ్స్, క్యాన్సర్ పేషెంట్స్ హూ అండర్గో కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయించుకుంటున్న వాళ్ళలో కూడా స్పర్మ్ని ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాం. రెండవది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ కానీ కిడ్నీ డిజార్డర్స్ కానీ ఉన్న మగవాళ్ళల్లో స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళల్లో కూడా ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం స్పర్మ్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకోటి స్పైనల్ కార్డ్ ఇంజరీస్ జరిగిన వాళ్ళల్లో, అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్కి ఇంజరీ అయిన వాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, అంటే పెనిస్ ఎరెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఉండగా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో వీళ్ళల్లో కూడా మనం స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుని ఉంచుకోవచ్చు ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా మగవాళ్ళలో కూడా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండి వాటికి ట్రీట్మెంట్స్ వాడే లెక్క అయితే వాళ్ళకు కూడా స్పర్మ్స్ ఫ్రీజ్ చేసి ఉంచుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎనీ సర్జరీస్, అంటే స్క్రోటమ్ని కానీ ఆర్ టెస్టికల్స్ని కానీ ఎఫెక్ట్ చేసి ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్కి వెళ్ళే ముందు ఒకవేళ దీనివల్ల టెస్టికల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని అనిపించినప్పుడు వాళ్ళ స్పర్మ్స్ కూడా తీసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇవి ఎగ్ అండ్ స్పర్మ్ మనం ఎవరెవరిలో ఫ్రీజ్ చేస్తామని ఇండికేషన్స్. సో ఇద్దరిలో కూడా, అంటే ఎగ్ అండ్ స్పర్మ్స్ ఇంకొకరిలో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్ జెండర్, అంటే జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నారు, అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారుతున్నారు. సో ఇలాంటి చేంజ్ ఆఫ్ సెక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ వాళ్ళ స్పర్మ్స్ అండ్ వాళ్ళ ఎగ్స్ వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాలి ఫ్యూచర్ బేబీ కోసం అని అనుకున్నప్పుడు కూడా ఎగ్ అండ్ స్పర్మ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మెడికల్ ఇండికేషన్స్ అన్నమాట. సో నాన్ మెడికల్ ఇండికేషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక డ్యూ టు వేరియస్ అదర్ సోషల్ రీజన్స్ కానీ ఎనీ అదర్ రీజన్స్ కానీ ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎయిదర్ ఎగ్ ఆర్ స్పర్మ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్రయో ప్రిజర్వేషన్ ఎవరెవరిలో చేస్తాము అనే వాటికి ఇండికేషన్స్ అనమాట. సో ఈ నేను చెప్పిన లిస్ట్లో మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక యూ కెన్ కమ్ ఫర్ ప్రిజర్వేషన్. మీ ఎగ్స్ని కానీ మీ స్పర్మ్స్ని కానీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.